ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర సంబంధించినటువంటి టెక్నిక్స్ మీద సెల్ఫ్ రిమెంబరింగ్ అంటే మనల్ని మన గుర్తుంచుకోవడం, అది ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకని మనం దారి తప్పిపోయాము అనే విషయాల మీద వివరణ తెలుసుకుందాం. అంటే ప్రాక్టీస్, మనం ఎందుకని ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ రిమెంబరింగ్. దానివలన హ్యూమన్ మైండ్ అంటే మన మనసు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా అని. మనిషి ఎందుకు తన కేంద్రంలో లేడు? పుట్టడమా, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు? కేంద్రంలోనే పుట్టాడు. కానీ ఈ కేంద్రం నుంచి తప్పించిన వారు ఎవరయ్యా అంటే సొసైటీ, ఫ్యామిలీ, ఎడ్యుకేషను, కల్చర్ అతన్ని తన కేంద్రం నుంచి సుదూరంగా పక్కకు నెట్టేశాయి, పుష్ చేశాయి, దూరంగా పక్కకు పెట్టాయి, అతన్ని దూరంగా పెట్టేశాయి. ఇది ఒక కన్నింగ్ వేలో జరిగింది. తెలుసు తెలియకో ఈ విధంగా జరిగిపోయింది. అలా కన్నింగ్ వేలో జరగటం వలన అంటే ఒక జిత్తులు మారి కపటత్వంతో జరిగిపోయింది, తెలుసు తెలియక జరిగిపోయింది. అంచేత ప్రతి ఒక్కడు వారి వారి కేంద్రాల్లో లేరు, కేంద్రం నుంచి దూరంగా ఉన్నారు. కారణాలు ఏమిటి? బతుకు తెరువు కోసం, బ్రతుకు తెరువు కోసం బతకాలి కదా, సర్వైవల్ కదా, జీవించాలి కదా అని. బతకడం కోసం వాడు తన కేంద్రంలో ఉంటే కుదరదు, అదనమాట. సరే, ఇంకో పాయింట్. ఎప్పటి నుంచి మొదలైంది? మనం పేరెంట్స్ అంటున్నాం, సొసైటీ అంటున్నాం, ఫ్యామిలీ అంటున్నాం, ఎడ్యుకేషన్ అన్నాం, కల్చర్ అన్నాం. పిల్లవాడు పుట్టాడు, అతన్ని ఒక క్రమశిక్షణలో ఉంచడానికి బలవంతంగా క్రమశిక్షణలో పెడతాం, ఫోర్స్ చేస్తాం. స్వేచ్ఛగా వాడు ఎలా ఉంటే అలా ఉండడానికి ఒప్పుకోం, ఫ్రీడమ్గా ఉండడానికి ఒప్పుకోం. ఒకవేళ అతన్ని టోటల్ ఫ్రీడమ్లోకి అలౌ చేస్తే తన కేంద్రంలో తాను ఉంటాడు, స్పాంటేనియస్గా ఉంటాడు, తనతో తాను జీవిస్తాడు, హాయిగా తనంతట తానుగా ఉంటాడు. అప్పుడు ఈ విల్ బి ఒరిజినల్ యాజ్ హీ ఈజ్. ఒరిజినల్గా అతను ఏదో అదే అయి ఉంటాడు, అథెంటిక్గా ఉంటాడు. అప్పుడు సెల్ఫ్ రిమెంబరింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన కేంద్రం నుంచి తాను దూరంగా లేడు కాబట్టి. ఇది ఫ్రీడమ్ అలౌ చేస్తే తనతో తాను ఉన్నాడు, తన కేంద్రంలో ఉన్నాడు, తన మూలంలో ఉన్నాడు, తన ఉనికిలోని నిక్షిప్తమై ఉన్నాడు. కానీ ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇప్పటికీ సాధ్యం కాలేదు. అంచేత మెడిటేషన్ అనేది ఒక వైద్యం అయిపోయింది. ఎందుకని? ఈ సొసైటీ మనల్ని ఒక జబ్బు క్రియేట్ చేసింది, మనకి ఒక డిసీజ్ క్రియేట్ చేసింది. ఆ రోగాన్ని మనం వైద్యం చేయాలంటే ఏమిటయ్యా మెడిసిన్ అంటే మెడిటేషన్ ఒకటే మెడిసిన్ అయ్యింది. ఇక్కడ ఆధ్యాత్మికత అనేది కూడా మెడిసినే. హ్యూమన్ సొసైటీ అనేది ఒకవేళ నిజంగా వాస్తవంగా హ్యూమన్ సొసైటీ ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉన్నట్టయితే పరిణామక్రమం సంభవిస్తుంది. ఇంకప్పుడు మతం పని లేదు,
ఇంకేం దేనితోనూ పని లేదు. అయితే మెడిసిన్ ఎందుకు అవసరమైంది? మనమంతా జబ్బు పడి ఉన్నాం. ఎందుకని? అక్కడ జబ్బు పడి ఉండటం వలన తిరిగి మన కేంద్రంలోకి మనం రావడానికి మెథడ్స్ చూస్తున్నాము. ఏ మార్గాలు ఉన్నాయి, ఏ పద్ధతుల వలన మన కేంద్రంలో మనం ఉంటాము, మన స్వస్వరూపంతో అనుసంధానం అవుతాము అనే ప్రశ్న మొదలైంది. ఏదో ఒకనాటికి అది ఈ భూమి మీద సాధ్యమైతే, ఏదో ఒకరోజు సాధ్యమైతే సాధ్యం అవుతుంది. అప్పుడేమవుతుంది? ఈ భూమి మీద ఆరోగ్యవంతమైన సొసైటీ, ఆరోగ్యవంతమైన ఇన్నర్ సెన్స్, అంతర్గతమైనటువంటి ఆ సెన్స్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. అప్పుడు ఏ మతంతో పని లేదు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది ఇక్కడ? అసాధ్యమయ్యే పనిలాగా ఉంది. సొసైటీ ఆ విధంగా క్రియేట్ చేసింది డిఫికల్ట్ సిచ్యువేషన్. సరే, పిల్లవాడు పుట్టాడు, వాడిని క్రమశిక్షణలో ఉంచాలి, ఖచ్చితంగా ఉంచాలి. దానికి నువ్వేం చేస్తావు? ఆ పిల్లవాడిని కరెక్ట్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మొదలు పెడతావు. డిసిప్లిన్ మొదలు పెడతావు, ఫోర్స్ చేస్తాం. అది వాడి సహజ స్థితికి విరుద్ధంగా ఫోర్స్ చేస్తాం. మనకి ఎన్నో అసహజ పద్ధతులు మనం ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. ఆ పిల్లలు వద్దన్న తిండికి తిను తని కుక్కేస్తూ ఉంటారు. అదొక డ్రామా, అది వేరే విషయం. యు ఆర్ ఆస్కింగ్ అండ్ డిమాండింగ్ సంథింగ్. వాడికి అప్పటికప్పటికి ఏం అవసరం లేదు, స్పాంటేనియస్గా అవసరం లేదు. అయినా కానీ వాడిని డిమాండ్ చేస్తాం, ఫోర్స్ చేస్తాం, లేకపోతే పనిష్మెంట్ చేస్తాం, పొగుడుతాం. అలా ఇలా చేస్తే బాగుంటుందిరా, నువ్వు మంచివాడివి కదరా, అదిరా ఇదిరా అని చేస్తాం. లేకపోతే నీకు అది కనిపెడతాను, ఇది కనిపెడతాను అని మొదలు పెడతాం. ఎవ్రీథింగ్ వాడిని ఏదో విధంగా బతకాలి కదా, వాడు సంఘంలో సొసైటీలో ఉండాలి కదా అని చెప్పి వాడిని ఒక సంఘజీవిగా పెట్టేస్తాం. వాడి సహజ స్థితి నుంచి దూరంగా నెట్టేస్తాం. ఆ విధంగా వాడిని వాడి స్వీయ కేంద్రంలో లేకుండా మనసు అనే కేంద్రం వైపుకి తీసుకెళ్తాం. నిజానికి మనసుకి ఎక్కడ కేంద్రం లేదు. ఎక్కడ ఉందండి? దానికి సెంటర్ ఉంటుందా ఏమిటి? లేదు. అయినా కానీ అది ఒక మనసు అనే దాని మీద తీసుకెళ్తాం. అయితే అది వాడు పెరిగే కొద్దీ అది ఏమవుతుంది? న్యాచురల్ సెంటర్ నుంచి, న్యాచురల్ తన సహజ స్థితి నుంచి, తన స్వీయ స్థితి నుంచి మరుపు అనేది ఏర్పడుతుంది. అది ఇంకా ఉందో లేదో ఉపేక్షించేస్తాడు. ఆ విధంగా వాడు అన్కాన్షియస్గా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమైంది? నీ న్యాచురల్ సెంటరు, యువర్ న్యాచురల్ సెంటర్ ఎక్కడికి పోయింది? అన్కాన్షియస్కి పోయింది, ఆ చీకటిలోకి వెళ్ళిపోయింది. న్యాచురల్గా ఉన్న సెంటర్ అన్కాన్షియస్. నీకు తెలియదు, కాన్షియస్గా లేవు, నీకు తెలియదు. చీకటిలో ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అది ఆ అన్యాచురల్ సెంటరే. యువర్ అన్యాచురల్ సెంటర్ హ్యాస్ బికమ్ యువర్ కాన్షియస్. న్యాచురల్ సెంటర్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళిపోయాయి. అన్కాన్షియస్ అని నీ యొక్క కాన్షియస్గా అయిపోయింది. అసలు వాస్తవానికి కాన్షియస్ అన్కాన్షియస్ అనేది లేనే లేదు. నో డివిజన్, మనం క్రియేట్ చేసాం. నువ్వు అసలు కాన్షియసే. నువ్వంటేనే కాన్షియస్, నువ్వంటేనే చైతన్యం, నువ్వంటేనే శుద్ధ స్వరూపం, నువ్వంటేనే బుద్ధ స్వరూపం. నువ్వు శుద్ధుడివి, బుద్ధుడివి, నిరంజనుడివి. కానీ ఇన్ని ఉన్నా నిన్ను విభజించాము. ఎందుకని? నీ కేంద్రం నుంచి దూరంగా నెట్టేయడం. ద డివిజన్ కమ్స్ బికాస్ యువర్ ఓన్ సెంటర్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ టు సమ్ డార్క్ సెంటర్. నీ సహజ స్థితి ఏదో మూల దోసేసింది. నువ్వు దానితో ఎక్కడో చీకట్లో ఉంది, ఏదో అటక మీద దాచిపెట్టినట్టుగా ఏదో ఏ మూల దాచిపెట్టేసావు. అక్కడ ఏమేం జరిగింది? నువ్వు కాంటాక్ట్లో లేవు దాంతో, నువ్వు అసలు నేను నిలవ చేయడంలే. అప్పుడు
యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ బికమ్ అన్కాన్షియస్. నీకు అసలు నీకు కాన్షియసే తెలియదు, అంటే నీకు తెలియదు నీకు ఒక కేంద్రం ఉందని, నీ స్వస్థితి ఉందని, నువ్వు సాక్షాత్తు దేవుడివి అన్న సంగతి కూడా నీకు తెలియదు. నువ్వు ఏ సొసైటీలో జీవిస్తున్నావు? కల్చరల్ సొసైటీ అండి, ఫ్యామిలీ అండి. నువ్వు ఏ విధంగా జీవించాలి? ఈ సొసైటీ ఏం చెప్తుంది, ఫ్యామిలీ ఏం చెప్తుంది, ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది, ఆ కల్చర్ ఏం చెప్తుంది? ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవించాలి అని. ఆ విధంగా మనము మన జీవితాన్ని ఒక అసహజమైన జీవితంగా, ఫాల్స్ లైఫ్లో జీవిస్తున్నాం. ఎందుకంటే మన కేంద్రం ఫాల్స్ సెంటర్లో ఉంది. ఏది కాదో, ఏది మన కేంద్రం కాదో ఆ దాని కేంద్రంలో ఉంది. ఆ విధంగా యుగో అనేది పెరిగింది, అహంకారం. అప్పుడు ఆ యుగో ఏంది, మన కాన్షియస్, ఏమనుకున్నావు ఏమిటి అనేటువంటి ఆ కాన్షియస్, యువర్ కాన్షియస్ మైండ్. అంచేత నువ్వు ఏమి చేసినా నీకు ఆనందం లభించట్లేదు. నువ్వేం చేసినా, ఎందుకంటే నీ కేంద్రంలో లేవు కదా. నీ స్వస్వరూపం అనుసంధానమే అసలైన వ్యవహారం. నీ స్వస్వరూపంతో నువ్వు కలిసి లేవు కదా, నీ స్వయంతో నువ్వు కలిసి లేవు కదా. నువ్వేం చేసినప్పటికీ నువ్వు ఎప్పటికీ ఆనందంలో ఉండలేవు. నువ్వు ఆనందంలో ఉండాలంటే నీకు రియల్ సెంటర్లో నువ్వు ఉండాలి. ఆ రియల్ సెంటర్లో ఉంటేనే అది ఆ విస్ఫోటనం జరుగుతుంది, ఆనంద విస్ఫోటనము. ఆ క్లైమాక్స్కి రావాలి నువ్వు. ఆ యొక్క పాసిబిలిటీ ఉంది, ఆ బ్రహ్మానంద స్థితి ఉంది, ఆ నమ్మకం ఉంది. ఈ ఫాల్స్ సెంటర్ ఏంటి? నీడలతో యుద్ధం. నీడలతో యుద్ధం ఏంటారా బాబు? షాడో ఫైటింగ్, షాడో గేమ్. ఆట, పోనీ ఆట. అది యుద్ధం కూడా కాదు, ఆటే. దాంతో ఆడుతున్నావు, నీడలతో ఆడుతున్నావు. నీడలతో ఆడడం వల్ల నీకేమి ప్రయోజనం? ఏదో ఆశపడుతున్నావు ఆ నీడతో. చిట్ట చివరికి ఏమి? ఆ నీడ వలన నువ్వు ఆ నీడని పట్టుకుంటావు. పట్టుకోవడం వల్ల నీకు ఏమి లభించింది? ఏమి లభించదు. నీడను పట్టుకుంటే దొరుకుతుంది ఏమిటది నీడ? సో నథింగ్ బట్ ఫ్రస్ట్రేషన్. దానివల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చింది, యాంగ్జైటీ, ఇదంతా కూడా అంతే. దానికి ఇరుక్కుపోయావు. అంతా కూడా ఏం జరిగిందయ్యా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్సింగ్. ప్రతిదీ కూడా నీలాగా ఉండడానికి వీలు లేనట్టు వైపుకి దారితీస్తుంది. తాడావిడే పరుగులు. ఏదో ఇది తప్పయ్యా అని అంటే నువ్వేం మార్పు చేసుకోలేవు. యూ కెనాట్ బి చేంజ్ జస్ట్ బై సేయింగ్ దట్ దిస్ ఈజ్ రాంగ్. సొసైటీ అవసరాలు సొసైటీకి ఉన్నాయి. నువ్వు ఈ విధంగానే ఉండాలి, ఈ టైంకే ఉండాలి, ఆ టైంకే ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ సొసైటీ అవసరాలు దానికి ఉన్నాయి. ఆ పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడు జస్ట్ లైక్ ఏ యానిమల్. జంతువు పుట్టినట్టు కానీ జంతువునాం నరజన్మ దుర్లభం కదా. జంతువే నరుడు కూడా. ఆ జంతువు పుట్టాడు జస్ట్ లైక్ యానిమల్. స్పాంటేనియస్గా ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఎస్జీజీ అనమాట. స్పాంటేనియస్గా ఉన్నాడు, సెంటర్గా ఉన్నాడు, గ్రౌండెడ్గా ఉన్నాడు. సో ఇండిపెండెంట్గా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు ఆ పుట్టినప్పుడు. అయితే వాడు మన పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్, మనం ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకున్నాం కదా, దాంట్లో లేడు. అలా కనుక వాడిని వదిలేస్తే వాడు డిస్టర్బ్ చేసేస్తాడు మనల్ని. అంచేత వాడిని బలవంతం పెట్టాలి, వ్యవసాయం చేయాలి, కల్టివేట్ చేయాలి, వాడిని మార్చాలి. వాడిని ఖచ్చితంగా వాడి కేంద్రంలో వాడు ఉండకుండా, వాడికి నచ్చినట్టు వాడు జీవించకుండా, వాడిని మనకు నచ్చిన విధంగా మళ్ళించాల్సిందే. అది కథ. ఈ విధంగా జీవితం అంతా పొలిమేరలోనే ఉంది, మన కేంద్రంలో లేకుండా. అప్పుడే మనం ఈ సొసైటీ మనల్ని ఎలవ్ చేస్తుంది, ఇలా ఉండాలరా, అలా ఉండాలరా అని. ఆ విధంగా మనకి స్వేచ్ఛ ఉందా అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉంది అనుకుంటే ఆ ఫ్రీడమ్ ఫాల్సే. ఎందుకంటే రూల్స్ ఉంటాయి, గేమ్కి రూల్స్ ఉంటాయి. ఆట ఆడాలంటే రూల్స్ ఉన్నాయి.
ఆ సోషల్ గేమ్ సంఘంలో ఏం చెప్తే అదే నడవాలి. సో డీప్లీ ఫిక్స్ చేస్తుంటాయి. మనకు తెలుసు ఎక్కడెక్కడ మన జీవితం ఎలా ఆ సోషల్ గేమ్ ఉందో. దట్ వీ ఫీల్ దట్ యు ఆర్ చూసింగ్ దిస్ అండ్ దట్. ఇదే ఎంచుకో, అదే ఎంచుకో, కానీ నువ్వు చూజ్ చేసుకోవడం లేదు, సొసైటీ చూజ్ చేస్తుంది. మెకానికల్ వే. నువ్వు ఏ విధంగా నీ మనసుని ఆ సొసైటీ ఆ విధంగా, సొసైటీ అంటే అంత సంఘం అంతా వచ్చి చేయదు, నీ మైండ్, సోషల్ మైండ్ ఈ విధంగా మళ్లించింది. అంచేత నువ్వు యాంత్రికంగా చేస్తావు. ఒక విచిత్రమైన స్టోరీ చెప్తున్నారు ఓషో గారు. ఒక వ్యక్తి గుర్తు చేస్తున్నారు. ఏమిటా గుర్తు చేసేది ఏంటంటే, ఒక వ్యక్తి 8 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు ఆవిడ జీవితం మొత్తం మీద. మొదటిగా ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చాడు. తర్వాత మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటి మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైవర్స్ ఇచ్చాడు. రెండో ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, చాలా కేర్ఫుల్ చేసుకున్నాడు, వెరీ 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 కేర్ఫుల్గా. ఎందుకంటే మళ్ళీ ఓల్డ్ ట్రాప్లో పడకూడదు అని అలా చేశాడు. అతను అన్ని క్యాల్కులేషన్ చేశాడు. ఈ కొత్తగా ఈ మొదటి ఆమె కంటే రెండో ఆమె, కొత్తగా వచ్చిన ఈమె చాలా మెరుగ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. మొదటి ఆమె కంటే రెండో ఆమె చాలా బాగుంది అని. కొన్ని రోజులకి ఆ హనీమూన్ కూడా పూర్తి అవ్వలేదు. ఆ కొత్త ఆమె కూడా పాత ఆమె లాగానే ప్రూవ్ చేసింది, సేమ్ యాజ్ ఓల్డ్ వన్. మొట్టమొదటి ఆమె ఎలా ఉంది, ఈమె అలాగే ఉంది, ఏం మార్పు లేదు. 6 నెలల తర్వాత ఆ పెళ్ళి పెటాకులు అయిపోయింది. మళ్ళా 3 ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఇంకా జాగ్రత్త తీసుకున్నాడు, కానీ మళ్ళీ అలాగే జరిగింది. ఈ విధంగా 8 పెళ్ళిళ్ళు అయినాయి. ఏమి జరిగింది, కారణం ఏమిటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాడు ఎంత కేర్ఫుల్గా ఎంచుకున్నా ఇలాగే ఎందుకు జరుగుతుంది అంటే, ఆ ఎంచుకునేవాడు కాన్షియస్గా లేడు, అన్కాన్షియస్గా ఉన్నాడు. చూజర్ మారలా. ఆ ఎంచుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మారలా. వాడు ఎలా ఉన్నాడు, అన్కాన్షియస్గా ఉన్నాడు. కాన్షియస్గా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ కాన్షియస్గా లేడు, అన్కాన్షియస్గా ఉన్నాడు. స్త్రీలను మారుస్తున్నాడు, ఆమె కాదు ఈమె కాదు ఆమె అని 8 మందిని మార్చాడు. కానీ వీడు అసలు మారాల్సింది వీడు మారడు. చూజర్ వాజ్ ఆల్వేస్ ద సేమ్. ఆ ఎంచుకునేవాడు అలాగే ఉన్నాడు. వాడు బుద్ధి మారలేదు, వాడు ఆలోచించే విధానం మారలేదు. అన్కాన్షియస్గానే ఆలోచిస్తున్నాడు. అంటే నువ్వు చేసిన పనే చేస్తున్నావు, యు గో ఆన్ డూయింగ్ దిస్ అండ్ దట్. బయట విషయాలని, వస్తువులు మారుస్తున్నావు, మనుషులు మారుస్తున్నావు, కానీ నువ్వు అలాగే ఉంటావు. నీవు ఆ కేంద్రంలో లేవు, అన్కాన్షియస్లో ఉన్నావు, నీ స్వయంలో నువ్వు లేవు. సో నువ్వేం చేసినా పైకి డిఫరెంట్గా కనబడినప్పటికీ అల్టిమేట్గా ఏమైంది, అదే చేస్తున్నావు అని. ఏం చేసినా చేసిన పని చేస్తున్నావు, కొట్టిన పిండే కొడుతున్నావు, అన్కాన్షియస్గానే ఉన్నావు. రిజల్ట్స్ సేమే వస్తున్నాయి, అవుట్కమ్ సేమే వస్తుంది, తదనంతర పరిణామం సేమే వస్తుంది, కాన్సిక్వెన్సెస్ సేమే వస్తున్నాయి. బికాజ్ నువ్వు నీ ఆలోచించే విధానం మారలేదు. చేంజ్ ద థాట్, చేంజ్ ద ఎన్విరాన్మెంట్. అదే వ్యక్తి, అదే భార్య, అదే ఇది ఉంటుంది, అందరూ బాగానే ఉంటారు. సో whenever you feel you are choosing and you are free, then you too are not free, you are not choosing. అంటే నువ్వు ఎంపిక చేసుకున్నావు అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. నీకు నువ్వే స్వేచ్ఛగా లేవు, నీతో నువ్వు కాన్షియస్గా లేవు, నీ యాంత్రికంగా ఎంచుకుంటున్నావు. ఇలా మనం ఒక విచిత్రమైన విషయాలని ఇలానే ఉండాలని ముద్రించుకున్నాం, ఒక మోస పద్ధతిలో ఉన్నాం. అలాగే జరుగుతుంది. ఆ 2-3 సంవత్సరాలు అలాగే ఉన్న ఫస్ట్ 2 or 3 years ఆర్ ద ఇయర్స్ అవే విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సేమ్ ఓల్డ్ థాట్స్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్,
ఆ మైండ్ ఫిక్స్ చేసుకున్నావు. అలాగా అదే పనిలో మళ్ళీ మళ్ళీ అవే చేస్తున్నావు. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో ఏం జరుగుతుందో. మెకానికల్ వే, యాంత్రికంగా నీ జీవితం మూవ్ అవుతుంది. ఆ విషవాలయం నుంచి నువ్వు బయటికి రావటం లేదు. అంచేత పిల్లవాడిని పుట్టగానే ఏం చేస్తున్నావు, వాడిని కేంద్రం నుంచి దూరంగా నెట్టేస్తున్నావు. ఆ డిసిప్లిన్లో పెట్టాలి కదా వాడు, లేకపోతే పెట్టకపోతే ఎలాగా? ఈ సొసైటీకి వాడు విధేయుడిగా ఉండాలి. అంచేత విధేయత నేర్పిస్తావు. ఒబిడియంట్గా ఉండాలి బాబు నువ్వు అని. నువ్వు ఒబిడియంట్గా ఉంటేనే నీకు ఎంతో విలువ. అయితే వాడిని ప్రతి ఒక్క వాడికి అలా ఒబిడియంట్గా ఉండాలని లేదు, కానీ వాడు ఒబిడియంట్గా ఉండి తీరాల్సిందే. ఎప్పుడైతే ఒబిడియంట్గా వాడు ఉండాలని లేడో, వాడు కేంద్రం నుంచి వాడు దూరంగా వెళ్ళిపోయాడు, అదర్ సెంటర్కి వెళ్ళిపోయాడు. అంచేత నువ్వు ఒబిడియంట్గా ఉన్నవాడిని నువ్వు ఫాలో కావాలి అని. మరి ఎడ్యుకేషన్ అవసరమే. ఎందుకు? బతకడం కోసం. మరి సొసైటీ అవసరమే, ఎడ్యుకేషన్ అవసరమే టు సర్వైవ్. అంచేత నువ్వు బతకడం కోసం నువ్వు ఎడ్యుకేషన్ చదువుకోవాలి. నెసెసిటీ టు సర్వైవ్. సో అంచేత మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కడు నువ్వు వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలని ఫోర్స్ చేస్తాం. దాని అర్థం ఏంటి? ఎవరికి నువ్వు ఒబిడియంట్గా ఉండాలి? ఎవరికి సమ్వన్ వెల్స్. అది తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, లేకపోతే మరి ఎవరికైనా సరే నువ్వు ఒబిడియంట్గానే ఉండాలి. ఎందుకు ఆ ఒబిడియంట్గా ఎందుకంటే బికాస్ యువర్ ఫాదర్ వాజ్ ఫోర్స్డ్ టు బి ఒబిడియంట్. నువ్వు ఒబిడియంట్గా ఉండాలని వాడికి ఎందుకు చెప్తున్నావు? నీ తండ్రి నిన్ను ఒబిడియంట్గా ఉండాలని ఫోర్స్ చేశాడు. అంచేత నీ కొడుకుని నువ్వు ఒబిడియంట్గా ఉండాలని ఫోర్స్ చేస్తున్నావు. నీ తల్లి నిన్ను ఒబిడియంట్గా ఉండాలని ఫోర్స్ చేస్తుంది. అంచేత ఆమె ఏం చేస్తుంది? నువ్వు ఒబిడియంట్గా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అన్నట్టు. ఈ విధంగా వారి కేంద్రం నుంచి విడిపోయారు. అలాగే పిల్లలను కూడా వారి కేంద్రం నుంచి విడిపోయేలా చేస్తున్నారు. సేమ్ థింగ్. వారి తల్లిదండ్రులు వీరికి ఇలా చేశారు, కాబట్టి వీరి పిల్లలకి అదే చేస్తారు. సేమ్ థింగ్ మళ్ళీ అదే జరుగుతుంది. ఈ విధంగా ఈ సర్కిల్, విషవలయం అనేది ఇలాగే జరుగుతుంది. అంచేత స్వేచ్ఛగా ఉండడం, ఆ ఫ్రీడమ్ అనేది చంపబడింది. ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ లేకపోతే వల్ల నీ కేంద్రంలో నువ్వు లేవు. నీ కేంద్రాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఆ కేంద్రము డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ యాక్చువల్గా అది డిస్ట్రాయ్ కాదు. నాట్ దట్ సెంటర్ ఈజ్ డిస్ట్రాయ్. ఒకవేళ సెంటర్ ఏమైనా, కేంద్రం ఏమైనా డిస్ట్రాయ్ అయిందంటే అబ్బే అది అలా కాదు. నువ్వు పోతే సెంటర్ పోతుంది. వైల్ యు ఆర్ అలైవ్, నువ్వు బతికే ఉన్నావు కాబట్టి నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. ఇట్ వుడ్ బి గుడ్. డిస్ట్రాయ్ చేసిన అంటే ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్. యూ వుడ్ మోర్ అంటే ఏమవుతుంది, యూ వుడ్ బి మోర్ అట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ ఆర్ టోటల్లీ ఫాల్స్ అండ్ దెర్ ఈజ్ నో రియల్ సెంటర్ హిడెన్ విత్ ఇన్ యూ, నువ్వు నిజంగా టోటల్గా ఫాల్స్ అయిపోయావు అనుకోండి, నీ కేంద్రంలో హిడెన్గా ఉన్న నీ లోపల రియల్ సెంటర్లో అనేది కనపడదు. అయితే యాక్చువల్గా నీ రియల్ సెంటర్ నువ్వు చేరుకున్నప్పుడు నో కాన్ఫ్లిక్ట్, నో యాంగ్జైటీ, నో స్ట్రగుల్. అయితే గొడవ ఎందుకు వచ్చిందయ్యా అంటే నీ వాస్తవ స్థితి ఏమి నాశనం కాలే, నాశనం చేయలేవు. నీ వాస్తవ స్థితి అలానే ఉంది, రియల్ కేంద్రం అలానే ఉంది. నువ్వు దూరంగా ఉన్నావు. ఆ దూరంగా వలన నీ కేంద్రం లేకపోవటం వల్లనే కాన్స్టెంట్ స్ట్రగుల్ జరుగుతుంది, నిత్యకర్షణ జరుగుతుంది, యాంగ్జైటీ జరుగుతుంది, టెన్షన్ వస్తుంది. ఇది మార్పు చెందాలి. మార్పు చెందాలంటే ముందు ఆ అపసవ్యంగా ఉన్నటువంటి ఆ ఫాల్స్ సెంటర్స్ నుంచి నువ్వు ఈతకు వచ్చేయాలి. నీ రియాలిటీలో నువ్వు చేరటం కోసమే ధ్యానం, మెడిటేషన్.
మళ్ళీ తిరిగి పునఃస్థాపన చేయాలి, పునరుద్ధరణ చేయాలి. నీ కేంద్రంలో నువ్వు స్థితమై ఉండాలి, నీ ఉనికిలో నువ్వు స్థితమై ఉండాలి. లేకపోతే వేదన పడుతూనే ఉంటావు. అప్పుడు అంచేత ఎప్పుడైతే నీ ఆ ఫాల్స్ సెంటర్ డిజపియర్ అయిపోయిందో, ఎందుకంటే నువ్వు రియల్ సెంటర్ డిజపియర్ కాదు, ఫాల్స్ సెంటర్ డిజపియర్ అవుతుంది. సో అది రియల్ సెంటర్ ఎప్పుడు డిజపియర్ అవుతుంది? ఈ శరీరం పోతే. ఈ శరీరం పోయింది, అక్కడ రియాలిటీ ఏముంది? ఇంకా శరీరంతో పని లేదు కదా. నువ్వు బతికి ఉన్నంత కాలం, వెల్ యు ఆర్ అలైవ్, ద రియల్ విల్ బి దేర్. కానీ సొసైటీ తన పని తాను చేస్తుంది. నేను అసమానం నీ కేంద్రంలో నీకు పోనీయకుండా దూరంగా నెట్టేస్తుంది. అది ఎవరో పెద్ద పెద్ద బారియర్స్ క్రియేట్ చేస్తుంది. అది నీకే తెలియదు. నీ స్వయం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావన్న సంగతి నీకే తెలియదు. కళ్ళు మూసుకుంటే నీ లోపల ఉంటావు, కళ్ళు తెరిస్తే బయటికి వెళ్ళిపోతున్నావు, అది తెలియదా? అదే కళ్ళు మూసుకోవాలన్న సంగతి కూడా ఆ సొసైటీ చెప్పదు. కళ్ళు తెరిచి చూడు ఏం జరుగుతుందో ప్రపంచంలో అన్నట్టు. సో నీ కేంద్రంలో నువ్వు కళ్ళు మూసుకొని నీ కేంద్రంలో నువ్వు ఉంటే, ఎనీ మూమెంట్ యువర్ లైఫ్ వెన్ యూ ఆర్ స్పాంటేనియస్. ఈ క్షణంలో నువ్వు ఎప్పుడైనా జీవించావా? గుర్తు చేసుకో. ఈ క్షణంలో నువ్వు ఉన్నావా? ఈ వర్తమాన స్థితిలో నువ్వు ఉన్నావా? నీతో నువ్వు ఉన్నావా? నువ్వు జీవిస్తున్నప్పుడు నీతో నువ్వు ఉన్నావా? లేకపోతే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ సమ్వన్ ఎల్స్? ఎవరెవరన్నా వెళ్తున్నావా, ఫాలో అవుతున్నావా? ఇది ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక కవి ఆయన జ్ఞాపకాల్లో రాసుకున్నాడట. ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రి శవపేటికలో పెట్టారు ఆ తండ్రి యొక్క శవాన్ని, ఆ డెడ్ బాడీని. అప్పుడు ఆ యొక్క కవి ఆ పోయిట్ ఆ సన్ను ఏడుస్తూ సడన్గా ఆ తండ్రి శవం యొక్క నుదుటిని మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడేందుకు ముద్దు పెట్టుకున్నావురా అని అంటే, ఇప్పుడే నేను ముద్దు పెట్టుకోగలను, నిన్నెప్పుడు నా తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ సాధ్యం కాలేదు. నా తండ్రి అంటే నాకు భయం ఎక్కువ అని. చూడండి ఎలా ఉంది. తండ్రి సజీవంగా ఉన్నప్పుడు ముద్దు అలౌ చేయలేదు ఆ కుర్రాన్ని ముద్దు పెట్టుకోవడానికి. So even if the alive father allows you to kiss, the kiss is going to be false. అదే ముద్దు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ముద్దు పెట్టుకోవాలనిపించినప్పుడు ముద్దు పెట్టుకోవాలి, కానీ ఊరికే పెట్టుకుంటే అది ఫాల్స్ అవుతుంది, స్పాంటేనియస్గా ఉంటుంది. ఆ చిన్న పిల్లవాడు, యంగ్ బాయ్, కెనాట్ ఈవెన్ కిస్ హిజ్ మదర్ స్పాంటేనియస్లీ. ఫియర్. చాలా రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్. సమీపంగా ఉండకూడదు, దగ్గరగా ఉండకూడదు, అన్నీ తప్పు అవుతుంది. ఫియర్, ఫాల్స్, నో ఫ్రీడమ్, నో స్పాంటేనియస్. ఆ రియల్ కేంద్రం తన స్వకేంద్రంలో తను ఉన్నప్పుడు స్పాంటేనియస్గా ఉండరు, ఫ్రీగా ఉండరు. ఇది ఏంటంటే, ఇన్ విచ్ వే కెన్ ద ప్రాక్టీస్ ఆఫ్ సెల్ఫ్ రిమెంబరింగ్, ఏ విధంగా నన్ను నేను గుర్తు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. హ్యూమన్ మైండ్ ఏ విధంగా మార్పు చెందుతుందంటే, ఇది నీలోనే మళ్ళా పునఃస్థాపించాలి, పునఃస్మరణ చేసుకోవాలి. ఆ వేర్లు నీలోపలే మళ్ళీ వేర్లు ఉండాలి, నీ స్వయంలోనే వేర్లు ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే, బై సెల్ఫ్ రిమెంబరింగ్. నిన్ను పునఃస్మరణ చేసుకోవాలి. నువ్వు మర్చిపోయేవన్నీ
నిన్ను తప్ప యు ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ రిమెంబరింగ్ అంటే ఏంటంటే ఇంకా మిగతావన్నీ మర్చిపో. సర్వధర్మాన్ పరిత్యజ, మిగతావన్నీ వదిలిపెట్టే. స్వధర్మం నిధనం శ్రేయ, నిన్ను నువ్వే పట్టుకో, నీ ధర్మం నిన్ను పట్టుకో, నీ స్వయాన్ని పట్టుకో. నీ చుట్టూ నా సొసైటీని నీ చుట్టూ నా మ్యాడ్ వరల్డ్ అరౌండ్ యూ, ఫ్యామిలీ, రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ అన్నీ పక్క పెట్టి ఇప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ వేరే మీనింగ్ వెళ్ళిపోతుంది. నీ లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు మిగతావన్నీ మర్చిపోయి నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను గుర్తు చేసుకో. నువ్వు ఉన్నావు అనే సంగతిని గుర్తు చేసుకో. సొసైటీ నీకు ఇవ్వదా మళ్ళీ నీవు ఉన్నావు అనే స్థితిని సొసైటీ నీకు ఏం చేయదు, ఇవ్వదు. ఎందుకంటే నీ నుంచి నువ్వు దూరంగా వెళ్తేనే సొసైటీకి హానర్. ఇఫ్ యూ కెన్ రిమెంబర్, నిన్ను గుర్తు చేసుకుంటే తిరిగి నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు, నీ స్వయంలోకి నువ్వు చేరుకుంటావు, నీ కేంద్రంలోకి నువ్వు చేరుకుంటావు. ఆ ఇగో ఎక్కడ ఉంది? ఆ పొలిమేరలోనే ఉంది. నీ కేంద్రంలో నువ్వు ఉన్నాగా, బయట ఎక్కడో ఉంది, ఫెరిఫెరీలో ఉంది. నువ్వు ఆ ఇగోనికి దూరంగా ఉన్న ఇగోని నువ్వు చూసావా, మళ్ళీ నువ్వు దాని మాయలో పడవు. అది ఒక వస్తువులా చూసావంతే. అబ్జర్వ్ చేయి ఒక్కసారి. నీ అహంకారాన్ని విడిగా, నీ నుంచి నువ్వు విడిగా నేనే అనేది లేకుండా నువ్వు చూడు, అది ఎక్కడుందో చూడు. అబ్జర్వ్ చేయి ఆ ఇగోని. అదే నువ్వు అనుకున్నావు ఇన్ని రోజుల నుంచి. అది నీది కాదు, అది నీ స్వీయ కేంద్రం కాదు, అది ఫాల్స్ సెంటరు. మళ్ళీ నువ్వు ఆ పని నువ్వు మళ్ళీ తిరిగి చేయవు, ఆ తప్పు మళ్ళీ తిరిగి చేయవు. అయితే ఎందుకండి ఫాల్స్ సెంటర్ ఎందుకు కావాలంటే ఈ సొసైటీ ఫాల్స్గా ఉంది కాబట్టి నేను ఫాల్స్ సెంటర్లో ఉండాల్సి వచ్చింది. ఈ సొసైటీని అలా ఉంది కాబట్టి ఆ సొసైటీలో జీవించాలంటే దాంట్లో ఉండవు. దాన్ని వాడుకో, ప్రస్తుతానికి వాడుకో, కానీ దానితో ఐడెంటిఫై కావద్దు. ఇదే చెప్పేది. 50% ప్రాపంచికము, 50% ఆధ్యాత్మికము. అంటే ఆ 50% ప్రాపంచికంలో నువ్వు నటన చేయాల్సిందే, దానితో ఐడెంటిఫై కావద్దు. అది ఒక ఇన్స్ట్రుమెంట్, వాడుకో. కానీ నువ్వు ఎక్కడ జీవించాలి? నీ కేంద్రంలో నువ్వు జీవించాలి, నీ స్వయంలో నువ్వు ఉండాలి. ఈ సోషల్ కన్వీనియన్స్ కోసం సోషల్లో సంఘము నటించడము, ఆ యొక్క కార్యక్రమాల్లో వ్యవహారం చేయడం యూజ్ చేసుకో, ఫాల్స్ సెంటర్ని వాడుకో. కానీ నువ్వు దానితో ఐడెంటిఫై కావద్దు. నీకు తెలుసు యూ కెన్ బి స్పాంటేనియస్. కావాలంటే స్పాంటేనియస్గా ఎలా కావాలంటే అలా ఉండగలవు, స్వేచ్ఛగా ఉండగలవు. నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానమై ఉన్నావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ స్వస్వరూపంలోకి నువ్వు రాగలుగుతావు, నీతో నువ్వు ఉండగలుగుతావు అని నీ అంతిమ స్థితిలో, నీ స్వయం స్థితిలో, అల్టిమేట్ స్టేటస్లో, నీ స్వస్థితిలో నువ్వు ఉండగలుగుతావు పరిపూర్ణంగా. ఆ ఉన్నత శిఖరాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, ఆ దివ్యత్వం ఉంది. అది నువ్వు ఏ పేరైనా పిలుచుకో, దేవుడను, ఇంకేమైనాను. దేవుడు ఎక్కడో గతంలో లేడు, భవిష్యత్తులో లేడు. గాడ్ ఈజ్ నాట్ సమ్వేర్ ఇన్ ద పాస్ట్. అయితే అతను భవిష్యత్తులో ఎందుకు వచ్చాడు? నీలోంచి పుట్టాలి నాయన దేవుడు. అగైన్ అండ్ అగైన్ గాడ్ ఈజ్ ద ఫాదర్. దేవుడు ఆ తండ్రి అంటాడు. ఓకే, దేవుడు తండ్రి కరెక్టే, కానీ నీలోంచి పుట్టాలి. నువ్వే ఆ తండ్రివి, దేవుడి తండ్రివి నువ్వే. మోర్ సిగ్నిఫికెన్స్ ఈజ్ గివింగ్, ఈజ్ గోయింగ్ టు బి యువర్ సన్, నాట్ ద ఫాదర్. ఈజ్ గోయింగ్ టు బి యువర్ సన్. నీలోంచే స్వయం నుంచే ఆ దేవుడు పుట్టాలి నాయన.
నీవు పరిణామక్రమం చెందాలి. ఆ విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టుగా నీలోంచి ఆ దేవుడు రావాలి. గాడ్ ద సన్. ఎందుకంటే నువ్వు ఆ ఫాదర్ అంటే ఫాదర్ ఈజ్ ఫాస్ట్ అయిపోయాడు. ఆ ఫాదర్ లేడు. ఇప్పుడు నువ్వే ఆ దేవుడు వచ్చాడు. సో అది ఆ ఫాస్ట్ ఫ్యూచర్ అనేసరికి ఆ భవిష్యత్తులో రావాలంటే నీ స్వయం నుంచి రావాల్సింది. ఓకే. అది ఏమంటే యూ కెన్ బికమ్ డివైన్. అప్పుడు నువ్వేమవుతావు? విత్తనము చెట్టయింది, మానవుడు మాధవుడయ్యాడు, ఆ దేవుడే నీలోంచి పుట్టాడు, నీ స్వయంలోంచి పుట్టాడు. ఇది ఫస్ట్ బేసిక్ స్టెప్. అదే ప్రాథమికమైన స్టెప్. అప్పుడు నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? దివ్యత్వం వైపుకి వెళ్తున్నావు, పూర్ణ స్వేచ్ఛ వైపుకి వెళ్తున్నావు. నువ్వు అబానిసత్వం నుంచి మూవ్ అవుతున్నావు. నువ్వు బానిసగా ఉంటే ఈ స్థితికి నువ్వు చేరుకోలేవు. బానిసగా ఉంటే నువ్వు ఆ ఫాల్స్ పర్సన్గానే ఉన్నావు. నువ్వు దివ్యత్వం వైపు ఎడలేవు. ఆ అంతిమ స్థితికి నువ్వు చేరుకోలేవు. ఆ వికాసం కాదు. అదేంటి ఆ సహస్రదళ కమనం ఇచ్చుకుంది అంటారు. అదే ఆ స్థితికి నువ్వు వెళ్ళలేవు బానిసంగా ఉంటే. అంచేత నువ్వు ఎలా ఉండాలి? నీ కేంద్రంలో నువ్వు ఉండు, నీ స్వస్థితిలో నువ్వు ఉండు. నిన్ను స్మరణ చేసుకో, సెల్ఫ్ రిమెంబరింగ్. నీ స్వయాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇంకా వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు, అవసరమే లేదు. ఫాల్స్ సెంటర్లో ఉన్నప్పుడే అక్కడ గ్రోత్ లేదు నాయనా. ఊరికే అవన్నీ కూడబెట్టుకోవడమే సరిపోతుంది. అయితే ఏమిటి భేదమేమి? అక్యుములేషన్కి గ్రోత్కి ఏమిటి? కూడబెట్టుకున్నావు, ఇంక ఎదిగేది ఏమైంది? నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు? ఫాల్స్ సెంటర్ వలన నువ్వు అనేక పనికిమాలిన విషయాలన్నీ కూడబెట్టుకున్నావు. సరే, ఏం కూడబెట్టుకున్నావు? నువ్వేమేమి కూడబెట్టుకోవచ్చు? సంపద కూడబెట్టుకోవచ్చు, నాలెడ్జ్ కూడబెట్టుకోవచ్చు, ఇంకేదైనా కూడబెట్టుకోవచ్చు. నువ్వు ఎదుగుతున్నావా? దాని నుంచి నువ్వు ఎదుగుతున్నావా, ఇరుక్కుంటున్నావా? అది అక్కడ పాయింట్. నువ్వు ఎదుగుతున్నావా, ఇరుక్కుంటున్నావా? నీ కేంద్రంలో నువ్వు ఉంటే ఎదుగుతావు, దివ్యత్వం వైపుకి ఎదుగుతావు. గ్రోత్ అంటే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఓకే స్టోరేజ్ చేసుకోవడం కాదు. యు ఆర్ నాట్ బర్డెన్డ్ బై గ్రోత్. నువ్వు ఎదుగుతూ ఉంటే ఎక్కడ ఇరుక్కోవు. నువ్వు ఎక్కడ స్టోరేజ్ కాదు, ఉండదు, అక్యుములేషన్ ఉండదు. ఎదుగుతూ ఉన్నావు. సో అక్యుములేషన్ వల్ల ఏమవుతుంది? భారం అయిపోతుంది. చాలా విషయాలు అంటే యూ కెన్ నో మెనీ థింగ్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. ఏమి తెలియదు, చాలా విషయాలు తెలుసండి కానీ ఏమి తెలియదు. చాలా విషయాలు తెలుసు కానీ ఏమి తెలియదు. ఎందుకంటే నీ కథ నీకే తెలియకపోతే ఎన్ని తెలిసినా తెలియనట్టే. నువ్వు ప్రేమ గురించి చాలా తెలుసు కానీ వితౌట్ నోయింగ్ లవ్, ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ప్రేమ గురించి ఎన్నో పుస్తకాలు చదవచ్చు, ప్రేమ గురించి ఎన్నో సినిమాలు చూడవచ్చు. ఏముంది? ప్రేమ అంటే ఏంటో తెలియాలి. యూ హ్యావ్ టు. దానివల్ల ప్రేమకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా అక్యుములేట్ చేస్తే ఆ ప్రేమ అంటే ఏంటో నీకు అనుభవం లేకపోతే పోయి ఉంది. ప్రేమ అంటే ఏంటో తెలుసు, ప్రేమ అంటే ఏంటో తెలియటం వల్ల మెడిటేషన్ అంటే ఏంటో తెలుసు. కానీ మెడిటేషన్లో గ్రోత్ లేకపోతే, ఆ ప్రేమలో గ్రోత్ లేకపోతే, ఇఫ్ యు నో లవ్ దెన్ ఇట్ ఈస్ ద గ్రోత్. యు నో మచ్ అబౌట్ లవ్ విత్ ద ఫాల్స్ సెంటర్. ప్రేమ గురించి నాకు అన్నీ తెలుసు, ఇది తెలుసు, ఏం తెలియదు.
నీ కేంద్రంలో నువ్వు ఉంటే, నీ రియల్ సెంటర్లో ఉంటే నువ్వు ప్రేమే ఉంటుంది. ఆల్ లవ్, ఆల్ హెల్త్, ఆల్ సబ్స్టెన్స్ అంతా నీ వద్దనే ఉంటుంది. అంచేత ఇక్కడ పక్వానికి రావాల్సింది ఏంటంటే, నీ కేంద్రంలో నువ్వు రియల్ సెంటర్ అనేది మెచ్యూర్ కావాలి, ఆ పక్వానికి రావాలి. అది నువ్వు ఫాల్ సెంటర్ నువ్వు ఎంతగా విస్తరించుకున్నా గ్రోత్ లేదు. వితౌట్ ఎనీ గ్రోత్, వితౌట్ ఎనీ మెచ్యూరిటీ, నీకు మెచ్యూరిటీ రాలేదు, నువ్వు పక్వానికి రాలేదు, పరిపక్వానికి రాలేదు, పండలేదు. ఇంకా ఇంకా వేరే ఇదంతా ఉపయోగం లేదు. భారం అవుతుంది, రోగం అవుతుంది. అక్యూములేషన్ వల్ల నీకు రోగం అవుతుంది, ఒక క్యాన్సర్ వ్యాధి లాగా ఫాల్స్ సెంటర్ వల్ల. సో నువ్వు ఫోకస్ నువ్వేం చేయాలి? బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ కెన్ చేంజ్ యువర్ ఫోకస్. టోటల్గా నీ ఫోకస్ మార్చు, దృష్టి మార్చు. ఫాల్స్ నుంచి నీ కేంద్రంలోకి రా, నీ వాస్తవంలోకి రా, నీ సహజస్థులోకి రా. అదే మెడిటేషను. సెల్ఫ్ రిమెంబరింగ్కి రా. దట్ యు ఆర్ వాట్ యు ఆర్ అనేది అది మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్. అంచేత నువ్వు నీ స్వస్థితిని నువ్వు మర్చిపోకుండా ఉంటే అదే నీకు సాధికారిత ఇస్తుంది. నువ్వేం చేసినా. నువ్వు ప్రేమిస్తున్నాను అన్నావా, నువ్వు ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. ఇఫ్ యు ఆర్ లవింగ్, రిమెంబర్ దట్ యు ఆర్. లేకపోతే నువ్వు ఉన్న సంగతి మర్చిపోతే ఆ ప్రేమే కాదు. అది ఆ ఫాల్స్ అంటే నీ కేంద్రంలో నువ్వు లేకపోతే నువ్వేం చేసినా అది ప్రేమే కాదు. నువ్వు యూ కెన్ నాట్ లవ్, ప్రేమించలేవు. నువ్వు ప్రేయర్ చేసినా ఉపయోగం లేదు. ఇఫ్ యూ ఆర్ ప్రేయింగ్, ఫస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్. నువ్వు ఉన్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అప్పుడు ప్రేయర్ చెయ్యి. లేకపోతే ఆ ప్రేయర్ కాదు. ఇంకా ఇది అంతా ఏం చేసినా నీ సెల్ఫ్ రిమెంబరెన్స్లో నీతో నువ్వు లేకపోతే ఉపయోగమే లేదు. అది ఇంపార్టెంట్. సో యూ సింప్లీ స్టార్ట్ రిమెంబరింగ్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఏ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అది అక్కడ కీ పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరొక ప్రశ్నతో దానికి సమాధానం. ఆ పాజిటివ్ డైమెన్షన్స్, ఆ నెగిటివ్ డైమెన్షన్స్ నుంచి పాజిటివ్ డైమెన్షన్లో ఎందుకు ఉండాలి, రియాలిటీ ఏం జరుగుతుంది, ఒకదాన్ని ఒకటి ఎదుర్కొంటున్నామా పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే దానికి. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎలా ఉంటుంది, పాజిటివ్ మైండ్లోనే ఉండాలి, అంత స్వర్గమే కనపడుతుంది. నెగిటివ్గా ఉంటే అంత నెగిటివ్ అట్రాక్ట్ అవుతాము అనే విషయాల మీద, ఎందుకని అలా ఉండాలి, ఎందుకు చాయిస్ అనే క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి సమాధానం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.